నమస్కారం. ఈరోజు మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించని ఒక అద్భుతాన్ని మీ కళ్ల ముందే ఆవిష్కరించబోతున్నాను. మనందరింట్లో, వంటింట్లో చాలా సాధారణంగా కనిపించే ఒక వస్తువులో మీ తలరాతను మార్చే శక్తి దాగి ఉందంటే మీరు నమ్ముతారా? చాలామంది సంపద కోసం, డబ్బు కోసం బయట ఎక్కడెక్కడో వెతుకుతుంటారు. ఏవేవో పూజలు చేస్తుంటారు. మన పూర్వీకులు, రాజుల కాలం నాటివారు తమ వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాలనే ధన ఆకర్షణ సాధనాలుగా వాడేవారు అన్న విషయం చాలామందికి తెలీదు. ఈ రహస్యం ఇన్నాళ్లు మరుగున పడిపోయింది. కానీ ఈరోజు ఈ వీడియోలో కేవలం వంట రుచి కోసమే అనుకునే ఒక చిన్న ఆకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఎలా పెంచగలదో, విశ్వం నుండి మీకు రావలసిన డబ్బుని ఒక అయస్కాంతంలా ఎలా లాక్కుని రాగలదో వివరంగా చెప్పబోతున్నాను. ఇది మ్యాజిక్ కాదు, ఇది మీ మనసుకి, ఆ విశ్వానికి మధ్య జరిగే ఒక ఎనర్జీ సైన్స్. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ చేతిలో మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించే ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉంటుంది. మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఈ సీక్రెట్ని అస్సలు మిస్ అవ్వకండి. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అసలు మనకు డబ్బు ఎందుకు దూరంగా ఉంటోంది? ఎంత కష్టపడినా చేతికి ఎందుకు అందడం లేదు? దీనికి కారణం తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణను ఊహించుకోండి. బయట ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనుకుందాం. సూర్యకాంతి అంతటా ఉంది. కాని మీరు మీ ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ గట్టిగా మూసేసి, దట్టమైన కర్టెన్లు వేసేసి, లోపల కూర్చుని, అయ్యో, నా ఇంట్లో వెలుతురు లేదే, నా ఇల్లు ఎందుకు ఇంత చీకటిగా ఉంది అని ఏడిస్తే ప్రయోజనం ఉంటుందా? అక్కడ తప్పు సూర్యుడిది కాదు కదా, వెలుతురు రావట్లేదు అని బాధపడటం కన్నా ముందు మీరు ఆ కిటికీలు తెరవాలి కదా. డబ్బు విషయం కూడా సరిగ్గా ఇంతే. ఈ విశ్వం నిండా అనంతమైన సంపద ఉంది. అది గాలిలో, ఎనర్జీ రూపంలో, సూర్యకాంతిలాగా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. కాని మనకున్న భయాలు, సందేహాలు, నమ్మకం లేకపోవడం అనే కిటికీలను మనం గట్టిగా మూసేసుకున్నాం. అందుకే బయట ఉన్న ఆ సంపద మీ ఇంట్లోకి రాలేకపోతోంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, మీ మనస్సు అనే కిటికీని తెరవడం. అలా తెరవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన తాళం చెవి పేరే బిర్యానీ ఆకు. దీనినే మనం ఇంగ్లీష్లో బే లీఫ్ అంటాం. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, అదేంటి, ఒక ఎండిన ఆకు నా తలరాతను మారుస్తుందా? అవును, మారుస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో ఒక్కో మొక్కకు, ఒక్కో ఆకుకు ఒక్కో రకమైన వైబ్రేషన్ ఉంటుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మరియు పాశ్చాత్య దేశాల నమ్మకాల ప్రకారం బే లీఫ్కి విజయం, కీర్తి మరియు సంపదను ఆకర్షించే అత్యంత శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది. అందుకే పురాతన కాలంలో గ్రీకు దేశంలో విజేతలకు ఈ ఆకులతో చేసిన కిరీటాన్ని పెట్టేవారు. అది గెలుపుకి సంకేతం. మరి ఇంతటి శక్తివంతమైన ఈ ఆకుతో మనం ఆ ప్రయోగాన్ని ఎలా చెయ్యాలి? చాలా ప్రశాంతంగా, జాగ్రత్తగా వినండి. ముందుగా మీ వంటింట్లోకి వెళ్ళి ఒక మంచి బిర్యానీ ఆకును ఎంచుకోండి. అది చిరిగిపోయి ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు. ఆకు ఎంత శుభ్రంగా, ఎంత అందంగా ఉంటే మీ సంకల్పం అంత బాగా పనిచేస్తుంది. పచ్చి ఆకు కాకుండా ఎండిన ఆకు అయితే రాయడానికి సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పెన్ను తీసుకోండి. ఏ రంగు పెన్ను వాడాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యం. డబ్బుని ఆకర్షించడానికి ఎప్పుడూ కూడా గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ లేదా రెడ్ కలర్ పెన్ను వాడటం మంచిది. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఆకుపచ్చ రంగు అనగానే ఎదుగుదల లేదా గ్రోత్ అనే సిగ్నల్ వెళ్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. మీ ఫోన్ పక్కన పెట్టేయండి. ఆ బిర్యానీ ఆకు మీద మీకు ఇప్పుడు అర్జెంటుగా ఏం కావాలో అది రాయండి. కాని గుర్తుపెట్టుకోండి, నాకు డబ్బు కావాలి అని జనరల్గా రాయకండి. విశ్వానికి ఎప్పుడూ స్పష్టత కావాలి. మీకు ఎంత డబ్బు కావాలి? ఉదాహరణకు 50,000 రూపాయలు అని అంకెల్లో రాయండి. లేదా మీకు అప్పులు తీరిపోవాలంటే డెట్ ఫ్రీ అని ఇంగ్లీష్లో గాని, అప్పులు లేవు అని తెలుగులో గాని రాయండి. ఆకు మీద స్థలం తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నగా, స్పష్టంగా రాయండి. అయితే ఇక్కడ అసలు రహస్యమేంటంటే, రాసేటప్పుడు మీ మనసులో ఉండే ఫీలింగ్, ఏదో రాసంలే అని కాకుండా ఆ కోరిక ఆల్రెడీ నెరవేరినట్టు, ఆ 50,000 రూపాయలు మీ చేతికి అందేసినట్టు, మీరు దాన్ని సంతోషంగా లెక్కపెడుతున్నట్టు ఊహించుకోండి. ఆ సంతోషాన్ని మీ మొహంలో చూపించండి. ఎందుకంటే మీ ఎమోషనే ఆ ఆకుకి ప్రాణం పోస్తుంది.
మీ ఎమోషన్ ఎంత బలంగా ఉంటే ఆ సిగ్నల్ అంత వేగంగా విశ్వానికి వెళుతుంది. రాసిన తర్వాత ఆ ఆకును మీ 2 అరచేతుల మధ్యలో పెట్టుకోండి. నమస్కారం చేసినట్టుగా పట్టుకోండి. కళ్ళు మూసుకుని 1 నిమిషం పాటు ఆ ఆకుకి మీ శక్తినివ్వండి. యూనివర్స్ నా కోరికను తీర్చినందుకు కృతజ్ఞతలు అని ఫీలవ్వండి. ఆ ఆకుని ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఆకును ఒక ప్లేట్లో గాని లేదా మట్టి ప్రమిదలో గాని ఉంచి ఒక కొవ్వొత్తితో గాని లైటర్తో గాని వెలిగించండి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే అది మండుతున్నప్పుడు వచ్చే ఆ మంటను, ఆ పొగను గమనించండి. ఆ పొగ మెల్లగా గాలిలో కలిసిపోతున్నప్పుడు మీ సమస్య కూడా ఆ పొగలాగా ఎగిరిపోతోందని, మీ కోరిక ఆ పొగ ద్వారా ఈ విశ్వం మొత్తానికి వ్యాపిస్తోందని బలంగా నమ్మండి. బేలీఫ్ మండుతున్నప్పుడు వచ్చే వాసన మీ మెదడుని శాంతపరుస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతుంది. చివరగా ఆకు కాలిపోయిన తర్వాత నల్లటి బూడిద మిగులుతుంది కదా, దాన్ని ఏం చెయ్యాలి? ఆ బూడిదను మీ ఇంటి బయట నిలబడి గాలిలో వదిలేయండి. అంటే ఊదేయండి, ప్రకృతిలో కలిసిపోనివ్వండి, లేదా పారే నీటిలో వేయండి, లేదా మీ ఇంట్లో ఉన్న పూల కుండీలోని మట్టిలో కలిపేయండి. అంతేకాని దయచేసి చెత్తబుట్టలో మాత్రం వేయకండి. మనం పవిత్రంగా కోరుకున్న కోరికను చెత్తలో వేయకూడదు కదా. ఒకవేళ మీకు ఇంట్లో ఆకును కాల్చే అవకాశం లేకపోతే, రూంలో పొగ వస్తుందనే భయం ఉంటే, దీనికి ఇంకో అద్భుతమైన మార్గముంది. అదే ఆకుమీద పైన చెప్పినట్టుగానే మీ కోరికను రాసి ఆ ఆకును మీ పర్సులో లేదా మీ వ్యాలెట్లో పెట్టుకోండి. మీరు డబ్బులు ఎక్కడైతే దాస్తారో అక్కడ ఈ ఆకును ఉంచండి. అది మీ పర్సులో ఉన్నంతకాలం ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. మీ దగ్గర ఉన్న డబ్బు వృధాగా ఖర్చు కాకుండా ఆపుతుంది, కొత్త డబ్బుని ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఆకు పూర్తిగా ఎండిపోయి పొడి పొడిగా అయిపోతుందో అప్పుడు దాన్ని తీసి మట్టిలో వేసి మళ్లీ కొత్త ఆకును రాసిపెట్టుకోండి. చాలా సింపుల్ కదా. ఇదంతా వింటుంటే మీ లాజికల్ మైండ్కి ఒక డౌట్ రావచ్చు, ఇంత చిన్న పనితో డబ్బులు ఎలా వస్తాయి? కానీ సైకాలజీ ప్రకారం దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. మీరు ఎప్పుడైతే ఒక పనిని నమ్మకంతో చేస్తారో మీ మెదడులో ఉండే ఒక ప్రత్యేకమైన సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అప్పటి వరకు మీకు కనిపించని అవకాశాలు, డబ్బు సంపాదించే కొత్త మార్గాలు మీకు కనిపించడం మొదలవుతాయి. విశ్వం మీకు దారులు తెరుస్తుంది, కానీ ఆ దారిలో నడవాల్సింది మీరే. ఈ టెక్నిక్ని ఏ రోజు అయినా చేయవచ్చు, కానీ శుక్రవారం రోజున చేస్తే ఫలితం చాలా వేగంగా ఉంటుంది. ఇలా చేసి తరువాత మీ పని మీరు కొనసాగించండి. అయితే మీరు చేసే పనిని మీరు ప్రేమిస్తూ చేయండి. ఈ రెమెడీ మీ కష్టానికి అదృష్టాన్ని తోడు చేస్తుంది. చాలామంది విజేతలు, కోటీశ్వరులు తమ సీక్రెట్స్ని బయటకు చెప్పరు, కాని వాళ్ల పర్సులో, వాళ్ల ఆఫీసుల్లో ఇలాంటి చిన్న చిన్న ఎనర్జీ టెక్నిక్స్ని వాడుతూనే ఉంటారు. ఇన్నాళ్ళు మీకు ఈ విషయం తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. జ్ఞానం ముఖ్యం కాదు, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వం అడగనిదే ఏదీ ఇవ్వదు. అడగడమంటే నోటితో అడగడం కాదు, ఇలా మీ వైబ్రేషన్ ద్వారా అడగడం. ఈరోజే, వీలైతే ఇప్పుడే మీ వంటింట్లోకి వెళ్ళి ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. విశ్వానికి మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి. ఫలితం గురించి ఆందోళన చెందకండి. విత్తనం నాటాక అది మొలకెత్తుతుందా లేదా అని రోజూ మట్టి తవ్వి చూడం కదా, అలాగే మీ కోరికను విశ్వానికి వదిలేయండి. సరైన సమయంలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీకు డబ్బు పట్ల, మీ ఫ్యూచర్ పట్ల పాజిటివ్ నమ్మకం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ మై అబండెన్స్ అంటే నాకు రావలసిన సంపదను నేను స్వీకరిస్తున్నాను అని ధైర్యంగా టైప్ చేయండి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో యూనివర్స్ రహస్యాలు మన ఛానల్లో రాబోయే వీడియోలలో వస్తాయి. మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అందుకే మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. ఉంటాను.